వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సిద్ధం ఆఖరి సభ బాపట్ల మేదరమెట్ల దగ్గర నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. సిద్ధం అనేటువంటిది ఫక్త్ వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క సభ. అది ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమం కాదు. ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం. కేవలం ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అది ప్రజల సభ అనుకుంటే డెఫినెట్గా, అంటే ప్రభుత్వం నిర్వహించిన సభ అనుకుంటే తప్పది. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, పార్టీ ప్రచారాన్ని చేసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు అనేది 100% వాస్తవం. సరే, నిన్న కూడా సభ జరిగింది. పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా అని అదే పాట పాడుకుంటూ వెళ్ళారు. సైకిల్ ఏమో బయట ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి అని ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళారు. అదే ఏడుపు కొట్టు ఉపన్యాసం తప్ప ఇంకొకటి ఏం కనిపించలేదు. సరే, కొత్తగా ఏమైనా చెప్తారు, ఇంకా ఆఖరి సభ కదా, ఏమైనా ప్రకటిస్తారు మేనిఫెస్టో లాంటిది అనుకుంటే మేనిఫెస్టో లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఎన్ని హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చారు అంటే అందులోనే అన్ని మైనస్లు ఉన్నాయి. కాబట్టి కొత్తగా మనం ఏం చెప్తాం అనేటువంటి దాని మీద క్లారిటీ కూడా వాళ్ళకి ఏం లేదు అనేది స్పష్టం అవుతుంది. సరే, మొత్తానికి నిన్న చెప్పిన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏమేమి చోటు చేసుకున్నాయనేది తెలిసిందే. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితోటి కలిసింది, పొత్తు కన్ఫర్మ్ అయ్యింది. ఎన్ని సీట్లు ఇస్తారు, ఏ క్యాండిడేట్స్ అనేది తర్వాత తెలుస్తుంది. బట్ ఈ పొత్తు కన్ఫర్మ్ అయ్యేసరికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అసహనం పాలు పెరిగిందో లేదు, బీజేపీ వాళ్ళు నన్ను పక్కన పెడుతున్నారు అనేటువంటిది ఏమన్నా ఆయనకి మనసులో వచ్చిందో తెలీదు. నిన్న వారి అధికారిక పార్టీ ఎక్స్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ అనేది వేశారు. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి ఇక్కడ చూడండి. 2014 నుంచి 2024 వరకు మా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఏమయ్యింది నరేంద్ర మోడీ గారు. ఇది వైఎస్ఆర్సిపి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్, అదే ఎక్స్ హ్యాండిల్ నుంచి నిన్న సాయంత్రం 17:14 అంటే సాయంత్రం 5:14 వేసినటువంటి పోస్ట్ అది. అంటే 2014 నుంచి 2024 వరకు ప్రత్యేక హోదా ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుడ్, బాగా ప్రశ్నించారు. అయితే 2014 నుంచి 19 వరకు ఏమైంది అనేది కొంచెం బ్రీఫ్ చేసుకుందాం. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి సభని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది 5 సంవత్సరాలు కాదు 10 ఏళ్ల పాటు ఇవ్వాలి అని చెప్పి ప్రకటించారు. సరే, ప్రకటన అయిపోయింది. ప్రకటన అయిన తర్వాత ప్రభుత్వాలు కొలువుదీరాయి. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా సంగతి ఏమైంది అంటే ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘం వాళ్ళు సూచించినటువంటి విధంగా ప్రత్యేక హోదా అనేది లేదు, ఏ రాష్ట్రాలకి ఇవ్వడం కుదరదు. దాని బదులు ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఇస్తాము, ప్రత్యేక ప్రతిపత్తితో కూడిన ప్యాకేజ్ అనేది ఇస్తాము అని చెప్తే దాన్ని చట్టంలో పెట్టండి, దాని మీద చట్టం చేయండి అంటే చట్టం చేయలేదు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ పరిణామాలు ఇంకోటి ఏదో ఒకటి, మొత్తానికి చట్టం చేయలేదు. ప్యాకేజ్ అన్నారు, సరే ఒప్పుకున్నాం. ప్యాకేజ్లో భాగంగా నిధులు వచ్చాయంటే నిధులు ఏమీ రాలేదు. రాజధానికి సంబంధించి కూడా పూర్తిగా ఏమీ అవ్వలేదు. సరే, అయిపోయింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా మీద ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి అది ఓడిపోయినప్పటికీ ప్రజల్లోకి వెళ్ళి చేశారు పోరాటం అనేది, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో పక్క నుంచి ప్రత్యేక హోదా కావాలి కావాలి అంటూ ఒక రక డ్రామా అనేది అప్పుడే మొదలు పెట్టారు, చేస్తూ వచ్చారు. ఇది 2019 వరకు వచ్చినటువంటి ఒక ప్రహసనం. 2019 ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ప్రత్యేక హోదా సాధన, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాము అని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండివిజువల్ గా వెళ్ళాను అని చెప్తుంటారు, కానీ వెనకాల బీజేపీ, ఇంకో పక్క నుంచి బీఆర్ఎస్, ఈ రెండూ కూడా మద్దతు అనేది స్పష్టంగా ఉన్నాయి. అబద్ధాలు ప్రచారం చేస్తూ వెళ్ళారు. ఆ అబద్ధ ప్రచారంతో ఆ రోజు గెలిచారు. అప్పుడు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల టైంలో? ప్రత్యేక హోదా సాధిస్తాం, మెడలు వంచి 175 సీట్లలో మంచి మెజారిటీ నాకు ఇవ్వండి, 25కి 25 ఎంపీలు ఇవ్వండి, ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా ఉన్నారు. 22 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. 22 మంది ఎంపీలను ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది. రామ్మోహన్ నాయుడు కానీ, గల్లా జయదేవ్ కానీ, కేసీఆర్ నాని కానీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా పోరాడతారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కలిసి
ఏమండి మీరు ప్రతిపక్షం, మేము అధికార పక్షం, ఎలా ఓడిపోయాం ఏంటనేది పక్కన పెట్టేద్దాం. మనకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కోసం మనందరం కలిసి పోరాడాలి అని చెప్పి ఎంపీల మద్దతు తీసుకుంటే పని అవ్వలేదా? అలా చెయ్యలేదు. కనీసం మాట కూడా లేదు. అవహేళనలు మాత్రం బాగా చేశారు. అట్ ద సేమ్ టైం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో రెండోసారి కూడా సాగిలపడ్డారు. మెడలు వంచుతా అని, అబ్బే వాళ్ళకి మ్యాండేట్ ఏమైనా తక్కువ వచ్చి ఉంటే గనక అప్పుడు మనకి ఆ అవకాశం ఉండేది వాళ్ళ మెడలు వంచడానికి, లేదు మనం బలవంత పెట్టడానికి. అదేం జరగలేదు కాబట్టి ఏం చేయలేము. ఏదో ఇక ఆఖరి అంశంగా అడగాల్సినటువంటిది ఏదైనా ఉంటే దానికి ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉన్నాం ఎప్పటిదాకా అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి ఏ మొహం పెట్టుకుని పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి నిన్న 2014 నుంచి 24 వరకు ప్రత్యేక హోదా ఏమయ్యింది అని ప్రశ్నించారు నరేంద్ర మోడీ గారిని. 2019 నుంచి 24 వరకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఇంతమంది ఉండి ఏం చేశారు ఇప్పటిదాకా? ఇప్పుడే గుర్తొచ్చిందా? మేదరమెట్ల సభలోనే గుర్తొచ్చిందా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఏది అని అడగడానికి జగన్మోహన్ రెడ్డి? ఆయన ఇలాగే పిలవాలేమో ఇంకా. ఆయన గౌరవం ఇవ్వడం అనేది నిజంగా అపహాస్యం చేయడమే అవుతుంది. నిజంగా. ఎందుకంటే అన్ని అబద్ధాలతోటి, మోసాలతోటి ప్రజల్ని మోసగించి ఇదే చేసి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఇంకోటి అంటారు ఆయన ఏంటంటే, ఈ ప్రత్యేక హోదా అంశమే కాదు, పెన్షన్లు తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి ఓటేస్తే వాలంటీర్ సిస్టమ్ ని క్యాన్సిల్ చేస్తారు, మీకు పెన్షన్లు ఇంటి దాకా రావు అని. ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారంటే, ఎందుకంటే 2019 ముందు గాని 19 తర్వాత గాని అబద్ధాలే పరమావధిగా బ్రతుకుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చారు. అంటే పెన్షన్ స్కీమ్ అనేది ప్రభుత్వం ఏర్పరిచినటువంటి పెన్షన్ స్కీమ్ నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి వరకు కూడా అసలు ఎవరు ఇవ్వలేదు, ఎవరు పెన్షన్ తీసుకోలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే పెన్షన్లు అనేవి ఇంటి దాకా వెళ్తున్నాయి. అంతకుముందు అంతా గాల్లో కరిగిపోయినట్టున్నాయి. మరి ప్రజలని పిచ్చి వాళ్ళని చేయడానికి చేసేటువంటి ప్రయత్నంగా కనిపిస్తోంది తప్ప ఇంకొకటి కానే కాదు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సో మళ్ళీ ప్రత్యేక హోదా నాటకం అనేది మొదలుపెట్టారు. దీని మీదే రేపు పొద్దున్న మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడతానంటారు. మాట్లాడడానికి, చేయడానికి చేతల్లోనూ ఈ మాటల్లో కూడా ఏమీ లేవు అనేది ఇంకోసారి మళ్ళీ స్పష్టం అయిపోయింది. సో మళ్ళీ ప్రత్యేక హోదా అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వలించినట్టే. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా తక్కువేం తినలేదు. ఏం చేసింది ఏంటి అనే దానికి కూడా అనేక అంశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం మాట్లాడతారు దీని మీద ముందు ముందు అనేది, ఎన్నికల్లో ప్రచారంలో మనకు వచ్చి ఏం చెప్తారు అనేది. అప్పుడు నిజంగానే ఇంకా గట్టిగా ప్రశ్నిద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.